నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. చాలా మందికి 10th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చేయాలనే డౌట్స్ ఉంటాయి. ఆర్ 11th అయిపోయాక 12th వచ్చాక ఏంటి, ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో కొంతమంది జాయిన్ అయిన తర్వాత కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వాటిని ఎలా అధిగమించాలి? ఎడ్యుకేషన్ డిజైనర్ ఆథర్ సుబ్బు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మనం రెగ్యులర్గా మాట్లాడుకునే టాపికే, బట్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది ఒక పెద్ద టాపిక్గానే ఉండిపోతుంది. కానీ ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం లభించట్లేదు? మా అబ్బాయి 10th అయిపోయింది, ఏం చేయాలి? మీరు ప్రతిసారి చెప్తారు వాడికి ఇష్టమైన కోర్సు ఉందో, లేకపోతే మీరు చూస్ చేసుకొని వాడికి చెప్తే బాగుంటుంది. సో ఈ 11th 12thలో ఫేస్ చేసే సమస్యలు ఏముంటాయి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడినా తక్కువేనండి, తరగదు. ఎందుకంటే ఈ 11th and 12th అనేటువంటిది వాళ్ళని అంటే ఈ బాల్యం నుంచి ఈ తర్వాత ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో బ్రిడ్జ్ చేసేటువంటి ఆ కోర్స్ ఇది. అందుకే 11-12 మనం ఇంటర్మీడియట్ అని అంటుంటాం. అందుకే మీరు ఎప్పుడు 11-12 మీద చాలా ఫోకస్ చేస్తారు, చాలా చెప్తారు వీటి గురించి. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలనండి చాలా పెద్ద క్రైసిస్ అండి, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. క్రైసిస్ లో ఉన్నా కూడా సార్ పేరెంట్స్ చాలా ఫీజులు కడుతున్నారు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారి ఇన్ని ఫీజులు పెడుతున్నాము 11th-12thలో. మాకేంటి, ఏం పరిష్కారం లభించట్లేదు, లేదంటే మేము అనుకున్న రిజల్ట్ అక్కడ రావట్లేదు అని అంటుంటారు. అంటే ఇదంతా కమర్షియలైజ్గా అయిపోయిందా? కమర్షియలైజ్ అయిపోయింది అనేటువంటిది ఒకటంటే, దానికన్నా ముందు అసలు ఎందుకు అయ్యింది అంటేనండి, ఒక 7 అక్షరాలండి, ఒక 7 అక్షరాలు ఈ పేరెంట్స్ని ఆ విధంగా కట్టుపడేసినాయి. ఏమిటి ఆ 7 అక్షరాలు అంటే, ఆ 7 అక్షరాల్లో మొదట 3 అక్షరాలు ఐఐటి, రైట్? తర్వాత 3 అక్షరాలు నీట్. మీరు ఏ మారుమూల స్కూల్కి వెళ్ళినా, ఏ మారుమూల అయినా వెళ్ళండి, ఒక స్కూల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది అంటే ఐఐటి జేఈ నీట్ కోచింగ్ కూడా ఉంది అని స్కూల్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లు మొత్తం 2 రాష్ట్రాలే కదా, దేశం మొత్తం తీసుకెళ్ళినాయి. మనం 2 రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి మూలకి కూడా ఈ 2 పదాలని, ఈ యొక్క 7 అక్షరాలని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి చక్కగా వ్యాపారం బాగా చేసుకుంటూ ఉన్నారు. ఇది మొట్టమొదటి పాయింట్. మరి ఇక్కడ ఎవరి పాత్ర ఎంత అని అనుకునేటప్పుడు పేరెంట్స్ యొక్క ఎమోషన్, మేము ఇది ఇవ్వకపోతే మా పిల్లలు వెనకబడిపోతారు అనేటువంటి ఒక పెద్ద ఎమోషన్ మాత్రమే వీటన్నిటికీ మూలమైనటువంటిది అండి, రైట్? సో మరి అప్పుడు మీరు ఇమీడియట్గా అడగచ్చు, సార్ అయితే మరి ఇది అవసరం లేదా అని, రైట్? ఇంకొకటి, మీరు ఫీజుల గురించి చెప్పారు. ఎంత బాధ అంటే అండి, నేను 2010 టైంలో చెప్తున్నాను ఒక విషయం. నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేవాడిని, ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉండేటప్పుడు ఒక పేరెంట్ వచ్చి, సార్ మా అమ్మాయిని ఐఐటి కోచింగ్లో జాయిన్ చేస్తాం అనుకుంటున్నాను, అక్కడ ఫీజు ఎక్కువ అండి. అప్పట్లోనే 2 సంవత్సరాలకి 5 లక్షలు వన్ టైం పే చేసేవారు. జస్ట్ ఫస్ట్ రోజు మీరు 2 సంవత్సరాలకి ఫస్ట్ డేనే పే చేసేయాలి మీరు 5 లక్షలు. మంచి ఇన్స్టిట్యూట్ అండి అది. సో అయితే నేను ఐఐటికి జాయిన్ చేస్తానండి అంటే, నేనే మాట్లాడుతున్నాను అప్పుడు వాళ్ళతో. ఎందుకు సార్ అంటే, సార్ మేము ఎంత కష్టపడినా మా పిల్లల కోసమే కదా. ఓకే అండి, 5 లక్షలు పర్వాలేదండి, ఇబ్బంది లేదా మీరు కట్టడానికి? లేదండి, మనకు పలానా ఊర్లో ఒక చిన్న సైట్ ఉంది, దాన్ని నేను సెల్ చేసేసి పిల్లలకి. అదేంటండి మీరు సైట్ సెల్ చేసి, అది చాలా అవసరాలకు కొనుక్కుని ఉంటారు, ఎంతో కష్టపడి కొనుక్కుని ఉంటారు కదా మీరు అన్న. అట్లా కాదండి, పిల్లలకి భవిష్యత్తు కదా, ఇది భవిష్యత్తు కదా దీనికన్నా. అప్పుడు నేను ఐఐటి కోచింగ్ అండి ఇది, మీ అమ్మాయి ఐఐటిలోకి వెళ్ళిపోతుందని గ్యారంటీ కాదు ఇది, రైట్? సో ఐఐటిలోకి వెళ్ళిపోవటం వేరు, ఐఐటి కోచింగ్ ఇవ్వటం వేరు. సో ఇది ప్రయత్నం చేస్తారు, ఈ ప్రయత్నంలో ఒకవేళ రాకపోతే 5 లక్షలు వేస్ట్. సో ఈ 5 లక్షలు కూడా ఏమిటంటే మీరు ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వదు, కరెక్ట్, రైట్? సో ఇది
కుటుంబానికి సంబంధించినటువంటి డిపెండ్ అయి ఉన్నటువంటిది మీరు. సో మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంది, పిల్లలకి ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారు, ఆల్రెడీ రిజర్వ్ చేస్తున్నారు మనీ, అది వేరే విషయం, అది వేరే విషయం అని నేను చెప్పి కన్విన్స్ చేయడానికి నాకు టైం పెట్టింది. ఏమని, వద్దు ఇంత ఫీజుతో ఇప్పుడు వద్దు, రైట్? మీరు ఒకవేళ ఏమిటంటే ఆ అమ్మాయి చేత ఒక టెస్ట్ రాయిద్దాము, రాసిన తర్వాత మంచిగా స్కాలర్షిప్ వచ్చింది అనుకుంటే అప్పుడు జాయిన్ చేద్దాము అని కన్విన్స్ చేయడానికి, ఫీజు కట్టొద్దని కన్విన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. మీరు ఆలోచించండి, నేను ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉన్నాను, రైట్? సో అంటే పేరెంట్స్ యొక్క ఎమోషన్ అంత గట్టిగా ఉంటుంది అనేటువంటి చెప్పడం ఉద్దేశం అన్నమాట అండి. పిల్లల కోసం దేనికైనా కదా సిద్ధమవుతారు. సో ఇప్పుడు అందుకే మనం లైవ్ లో కూడా మనకి కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్ గా కూడా ఒక కాల్ విన్నారు మీరు, 8 లక్షలు పెట్టాము, రైట్? 8 లక్షలు పెట్టామండి, కానీ మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. 10 లక్షలు ఎంతో పెట్టామండి, 8 లక్షలు మాకు ఇచ్చారు, కానీ ఏమీ చెప్పట్లేదు, దాంట్లో మేము అనుకున్న రిజల్ట్ రాలేదని అన్నారు. అతను ఆ పేరెంట్ ఇంకో మాట కూడా మాట్లాడేటప్పుడు, వాళ్ళు గ్యారంటీ ఇచ్చారండి మీ పాపకి ర్యాంక్ వస్తుంది, మేము మాత్రమే ర్యాంక్ తప్పించగలము, మేము ఇది గొప్ప అని. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీ పాప దగ్గర టాలెంట్ లేదు, రాదు అంటున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పారు. మరి ఇదే విషయాన్ని చూద్దాం. ఇదే ఆయన ఒక ఆయనకి సంబంధించింది కాదండి, చాలా మంది ఈ రోజున అలా 8 లక్షలు కట్టి ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్కు లేదా విజయవాడకు వచ్చి లేదా విశాఖపట్నంలోనూ జాయిన్ చేసి లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత 12 తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట అండి. ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిదంటారు? 8 లక్షలు పేరెంట్ కట్టిన పేరెంట్ తప్ప, చెప్పిన మేనేజ్మెంట్ చదవలేదు అనుకున్నటువంటి పిల్లవాడిది తప్ప, మేనేజ్మెంట్ తప్ప అంటే ఇద్దరిది. మేనేజ్మెంట్ మేము గ్యారెంటీ ఇస్తామని చెప్పడం ఒకటి, అది నమ్మి పేరెంట్స్ కట్టడం, తీరా రిజల్ట్ రాకపోయేసరికి ఫీల్ అవ్వడం. మరి నమ్మి అలా మీరు వాళ్ళని చెప్పి కన్విన్స్ చేశారు, కానీ ఇలా ఎంతమందికి చెప్తారు, ఎంతమందికి తెలుస్తుంది, రైట్? సో ఇప్పుడు అలాగని నేనేమిటంటే ప్రతి చోట కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే గవర్నమెంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఒక గవర్నమెంట్ సుమారుగా ఒక టీచర్కి, ఒక స్టూడెంట్ మీద, టీచర్కి కాదు ఒక స్టూడెంట్ మీద 85,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతుంది, రైట్? అనేటువంటిది గణాంకాలు మనకి. ఇది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏ స్టేట్లో అయినా సరే సుమారుగా 85,000 నుంచి ₹1,00,000 ఒక స్టూడెంట్ మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, రైట్? సో ఇప్పుడు ఫీజు ఒక 20,000-30,000 రూపాయలు మాత్రమే ఫీజు ఉన్నటువంటి స్కూల్ ఉంది. మరి మీరు గవర్నమెంట్లో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు కదా పిల్లవాడికి, మరి 20,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నటువంటి ఫీజు కడుతున్నటువంటి చోట ఆ మేనేజ్మెంట్ ఎంతవరకు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు చెప్పండి? ఇది ప్రొవైడ్ చేయటానికి మీరు ఎప్పుడు అడుగుతుంటారు, సార్ మంచి టీచర్స్ గురించి మాట్లాడుతున్నారు, మంచి వాళ్ళు టీచింగ్లో వస్తున్నారా రావట్లేదని అడుగుతుంటారు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఆ టీచర్ ఆ మంచి వాళ్ళని తీసుకురావటానికి లేదా వచ్చిన వాళ్ళకి స్కిల్స్ని ఇన్కల్కేట్ చేయటానికి ఎంత రిసోర్సెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇంత ఫీజులు తీసుకుంటున్నారు కానీ మంచి టీచర్ని తీసుకురాలేకపోతున్నారు, రైట్? ఇది నేను లోయర్ ఎండ్లో మాట్లాడాను. హై ఎండ్లోకి వద్దాం. సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 4 లక్షలు ఫీజు, ఇది స్కూల్కి కూడా. మీకు ఇంకా హైదరాబాద్లో 16 లక్షలు సంవత్సరానికి కట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి, అది వేరే విషయం, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు సుమారుగా 2.5 లక్షల నుంచి 4 లక్షల ఫీజు కడుతున్నటువంటి స్కూల్స్ లోపట, రైట్? అంటే మీరు ఇక్కడ నేనంటే ప్రతిదీ మనం అర్థం చేసుకుని మాట్లాడాలండి, మనం సహజంగా మాట్లాడడం కాదు. నేను ఇక్కడ ఫీజు తక్కువ ఉంది, ఇక్కడ స్కిల్స్ ఎలా ఇవ్వగలుగుతారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నిస్తున్నాను కదా, రైట్? ఇక్కడ మరి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఫీజు కడుతున్నటువంటి ప్లేస్ ఉంది కదా, మరి ఇక్కడ ఎంతవరకు టీచర్కి ఆ స్కిల్స్ని ఇవ్వగలుగుతున్నారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్. మరి ఈ విద్యా వ్యవస్థలో కార్నర్ స్టోన్ టీచర్ అండి. టీచరు ఆ స్కిల్స్తో నిలబడిన సందర్భంలో, టీచర్కి ఆ శక్తి ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ఇన్స్టిట్యూట్, ఆ సమాజం చాలా శక్తివంతంగా తయారవుతుంది అనేటువంటిది నేను ఎప్పుడు చెప్పేటువంటి. వద్దన్న పిల్లలు అదే ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, రైట్? సో మరి ఇక్కడ పెద్ద చోట ఆ టీచర్కి ఆ సపోర్ట్ దొరుకుతుందా?
ఆ ప్రపోర్షనేట్ గా శాలరీస్ ఇస్తున్నారా? రైట్. అవును, అది కూడా కొంత డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప ఆ ప్రపోర్షనేట్ గా శాలరీస్ ఉంటాయా? ఆ మ్మ్. ప్రపోర్షనేట్ గా వాళ్ళకి స్కిల్ ఎంపవర్ ఆ టీచర్ ఎంపవర్ చేస్తున్నారా లేదా? ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం ఎంతవరకు చేస్తున్నారు? లేదు లేదు ఏదో ఒక సహజంగా జరగాలి కాబట్టి మాత్రమే చేస్తున్నారా? రైట్. మరి ఇప్పుడు ఈ లక్షలు ఖర్చు పెట్టిన చోటండి మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం, ఇదిగో మా స్కూల్ లోపట ఈ ఇలాంటి పిల్లలు teachers. మొదటి రోజున ఈ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళకి పర్సనల్ డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, Mm. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఫిజికల్ స్ట్రెంగ్త్ విషయంలో కానివ్వండి, అకాడమికల్ స్ట్రెంగ్త్ విషయంలో కానివ్వండి, సో ఈ చేంజెస్ మేము పట్టుకొచ్చాము. మ్మ్. ఎవడు చూపిస్తాడు చెప్పండి బోర్డు మీద? ఒక 4 ర్యాంకులు వేస్తాడు తప్ప 600కి 580 మార్కులు వచ్చినాయి, 595 మార్కులు వచ్చినాయి అంటే 4 ర్యాంకులు వేసేవాడే తప్ప ఈ పిల్లల యొక్క అరే మీరు ఎప్పుడూ కూడా మొదటి 2% గురించి పోతే 98% పనికిరాని వాళ్ళ. మరి వీళ్ళ గురించి ఎవరు సమాజంలో వీళ్ళే చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు రేపొద్దుట. మరి వీళ్ళ గురించి వీళ్ళని మనం లక్షల ఖర్చు పెట్టి మోస్ట్ పర్టికులర్లీ మీరు 11th and 12th అంటున్నారు కాబట్టి 8 లక్షలు ఖర్చు పెట్టి మీ పిల్లవాడు పనికిరాడు, మీ పిల్లవాడికి సామర్థ్యం లేదు అని ఒక స్టాంప్ వేసుకుని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పేరెంట్ పిల్లవాడిని నిందించి పక్కకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటిది వాస్తవం. జాయిన్ చేసుకునేటప్పుడు అలా చెప్తారు చెప్పరుగా? చెప్తారు మే- మేము అందిస్తాము మా ఇన్స్టిట్యూట్ లో మేము అసలు ఫస్ట్ ర్యాంక్ ఆ. మేము మాత్రమే, ఈ అబ్బాయి టాప్ లో వెళ్ళిపోతాడు, మేము మాత్రమే. డబ్బులు మేము కట్టించుకున్న మాత్రమే. తర్వాత మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారు. ఎంతమంది పేరెంట్స్ అలా మోసపోతారు. అందుకనే సుబ్బు సార్ అందరి దగ్గరికి రాలేరు కాబట్టి ఈ వీడియో చూసైనా పేరెంట్స్ మీరు ఇది కొంచెం మేల్కొనండి అని చెప్తున్నాము. సుబ్బు సార్ ప్రతి వీడియోలో కూడా మనకి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒకవేళ సార్తో పర్సనల్గా ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి అన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే సార్ రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అండ్ అందరి దగ్గరకు వచ్చి ఆయన అన్ని సలహాలు ఇవ్వలేరు కాబట్టి ఈ మీడియా ముఖం మన Prime9 ఎడ్యుకేషన్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పేరెంట్స్ అందరూ ఇది గమనించండి, వినండి, కావాలంటే సార్తో వచ్చి మాట్లాడవచ్చు. సో ఇక్కడ అండి నా బాధ అంతా ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లవాడిని బాగు చేయడం పక్కన పెడదాం కాసేపు. ఈ 11th 12th లో ఒకే ఒక మాట, ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, పిల్లవాడిని బాగు చేయడం తర్వాత విషయం, రెండో విషయం, అది రెండోది. అంతకన్నా ముందు పిల్లవాడిని పాడు చేయకుండా ఉండండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరు దీంట్లో Institute. పేరెంట్స్? ఇన్స్టిట్యూట్ పేరెంట్స్ ఓకే. అతి ముఖ్యమైనటువంటిది ఇన్స్టిట్యూట్ పాత్ర అండి. ఇప్పుడు పేరెంట్స్ ఏమిటంటే పేరెంట్స్ నేను ఎప్పుడు అనేటువంటిది ఏమిటంటే ఆ పనికిమాలిన స్టేట్మెంట్ల గురించి వెనకాల పడటము, రైట్. సో అవి నమ్మి లేకపోతే మోసపోవద్దు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అనటమో, పొలిటీషియన్స్ అనటమో, లేకపోతే సినీ యాక్టర్స్ అనటమో. ఇప్పుడు సినిమాలు చూడండి, అసలు సినిమాలు అనేటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటిది అనేటువంటిది గర్వంగా చెప్పుకున్నటువంటి రోజులు పోయినాయి అంటారా, ఇంకా ఉన్నాయంటారా? ఆ సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉండట్లేదు. అంటే ఒక సినిమాలు చూస్తే ఇప్పుడు వైలెన్స్ దీని గురించి మాట్లాడేటువంటిది ఎవరైనా ఉన్నారండి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి దీని మీద ఒక డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రోజున సినిమాల్లో వైలెన్స్, ఆ వైలెన్స్ ఒక్కసారి ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఏ పెద్ద హీరో అయినా, పెద్ద డైరెక్టర్ అయినా, చేయించే పెద్ద డైరెక్టర్ అయినా ఒక్కసారి ఆ చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా అంటే సుబ్బు సార్ ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారు, అది మా జనరేషన్ కాదు కదా, ఇప్పుడు మనం ఏ సెంచరీలో ఉన్నాం, ఏ జనరేషన్లో ఉన్నాం, పిల్లలు ప్రతి సినిమాను ఒక మెసేజ్ రూపంలో ఇస్తే ఎవరు చూస్తారని అంటారు. మీరు అందుకే కదా ఆ మెసేజ్ ఇస్తున్న మెసేజ్లు చూస్తున్నారు కదా, మనుషుల్ని కండాలుగా ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మ, నాన్న, చెల్లి, అక్క, ఇంకా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. అదే కదా మెసేజ్. మీరు అన్నది నిజమే, ఆ మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు, అదే కదా జరుగుతున్నది. సో అంటే ఇక్కడ ఏమంటున్నానంటే అండి, ఆ పిల్లల యొక్క మనసు మీద మోస్ట్ పర్టికులర్లీ 11th and 12th లో వాళ్ళు కంప్లీట్గా 12th తర్వాత డిమోటివేట్ అయిపోతున్నారు. చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు. సో దీన్ని రెడీ చేయట్లేదు పిల్లల్ని. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అండి. ఇది జనరేషన్ ప్రాబ్లం అనుకోవచ్చు. ఆబ్వియస్లీ నాట్. సో ఎప్పుడు కూడా ఏమిటంటే జనరేషన్కి అరిస్టాటిల్ టైంలో, సాక్రటీస్ టైంలో అప్పుడు ఉన్నటువంటి యూత్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి మీకు. అప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు పిల్లలు గౌరవించట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, లేదు ఉంటుంది, ఎక్కువ ఎప్పుడు ఉంటుంది. అది పెద్ద విషయం కాదండి, ఇప్పుడు ఉంటుంది.
ఇప్పుడు మీకు ఆ తర్వాత జనరేషన్కి చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఉమ్, సొసైటల్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ Okay. డిఫరెన్స్ వస్తుంది. మీరు నేర్చుకున్నది మీ మైండ్ సెట్ వేరే ఉంటుంది, మీరు నేర్చుకున్న వాతావరణం వేరు, మీకు ఇన్కల్కేట్ అయినటువంటి ఆ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నటువంటి వాతావరణం వేరే, ఆ డిఫరెన్స్ ఉంటుంది. తీసుకునే మన దగ్గర ఉంటుంది అది. అది Ah, తీసుకోవాలా వద్దా Yes, అనేది. దానికి అప్గ్రేడ్ అవ్వాలి. అందుకే నేను ఉమ్, ఉమ్. పేరెంట్స్ అంటే పిల్లల్ని కనటం కాదు, పిల్లల్ని కన్న వెంటనే పేరెంట్స్ తల్లిదండ్రులు అవుతారు. ఉమ్, సో వాళ్ళు మాతృదేవో భవ పితృదేవో భవ అని ఎందుకు ఆచార్య. అంటాము, ఆచార్య దేవో భవ అని ఎందుకు అంటాము? ఆ తల్లి తండ్రి మాతృదేవో భవ పితృదేవో భవ, ఆ ట్రాన్స్ఫర్మేషనే పేరెంటింగ్ అని నేను అంటాను. ఉమ్. సో ఆ పేరెంటింగ్లో ఆ వచ్చేటువంటి మార్పు అంటే వీళ్ళు మారేటువంటిది పేరెంటింగ్. పిల్లల్ని పెంచడం పేరెంటింగ్ కాదు అనేది నేను ఎప్పుడూ చెప్పేటువంటిది. బాగా చెప్పారు. సో అందుకనండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరిది తప్పు అనేటప్పుడు పిల్లల విషయంలో పిల్లలు సెకండరీ. అంతకు ముందు ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారో 11th and 12th జాయిన్ చేస్తున్నారో ఉమ్, ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు ఇన్ని లక్షలు కట్టారు కదా, ఉమ్. మీరు పిల్లవాడితో రేపొద్దు హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి మాట్లాడగలరా? లేదు, వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే అది అప్పుడే ఫస్ట్ మనం పాయింట్. మాట్లాడాలి. సెకండ్ పాయింట్ మీకు చెప్తా. మీరు ఒక ఫోన్ కొన్నారు, ఈ ఫోన్ పనిచేయట్లేదు, ఫోన్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఇది అవ్వట్లేదు ఏదంటే మీరు ఆ షాప్కి వెళ్ళి ధైర్యంగా మీరు అడగలుగుతారు ఉమ్, కదా, ఉమ్. రైట్? కానీ ఇంత ఫీజులు కడుతున్నా రైట్? ఇన్ని పిల్లలతో లక్షల మాట్లాడే ఫీజులు రైట్స్ కడతారు మనకి కదా, లేవు. ఇన్ని లక్షల ఫీజులు కడతారు కదా, ఇన్ని లక్షల ఫీజులు కట్టి మీ పిల్లవాడికి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్, వాడికి సంబంధించిన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మీరు తెలుసుకోగలరా? ఉహు. అసలు తెలియ చెప్పేటువంటి సిస్టమ్ ఎక్కడైనా ఉందా? చెప్పట్లేదు. పీటీఎంలని పెడతారండి. ఉమ్, ఏ పేరెంట్ అయినా ప్రతి పీటీఎంకి వెళ్ళి అరే ఈ పీటీఎంలో ఎస్ నా పిల్లల విషయంలో ఈ మార్పు వచ్చింది, రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇంకా మార్పు వస్తుంది. వస్తుంది. సో నా పిల్లడు యొక్క ప్రవర్తనలో కానివ్వండి, అతను చేసేటువంటి పనిలో కానివ్వండి, ఈ మార్పు స్పష్టంగా నేను చూసాను అనేటువంటి పేరెంట్ ఒక్కరిని చూపించండి మీరు. ఏదో. ఈ 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్లు కూడా ఈ మధ్య పీటీఎంలు పెడుతున్నారు, అది వేరే విషయం. Right. Government మంచి schools. సో ఆ కనెక్ట్ తీసుకురావడం అవును. మంచిది, ఉమ్, ఉమ్. రైట్? కానీ ఆ కనెక్ట్ తీసుకొచ్చే ముందు వాస్తవికంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంప్రూవ్మెంట్ కోసం సో ఇంత జాగ్రత్తగా పిల్లవాడిని అర్థం చేసుకోవాలంటే ఆ టీచర్ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంత గొప్పగా ఉండాలి. ఆ టీచర్ ఎమోషనల్ బ్యాలెన్స్ అంత గొప్పగా ఉండాలి అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ ఎంత గొప్ప ఆపర్చునిటీ ఆ టీచర్కి ఇవ్వాలి. ఆ ఆపర్చునిటీ టీచర్కి ఇవ్వాలంటే ఆ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా ఉండాలి, ఆ మేనేజ్మెంట్ ఆలోచన ధోరణి ఎంత రైట్ వేలో ఉండాలి, ఆ నడిపి ఆయనకు ఉందా లేదా అది. ఉండాలి కదా. సో అది ఎక్కడి వరకు ఉంది ఇది. ఉమ్, సో ఇది మనం ఈజీగా చాలా చాలా ఈజీగా వాడు పని చేయట్లేదు వీడు పని చేయట్లేదు, ఆ ఇన్స్టిట్యూట్ ఇది ఈ ఇన్స్టిట్యూట్ ఇది అని చెప్పడం చాలా సులువండి. అది కాదు మన ఉద్దేశం. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఇదో ఈ ఇన్స్టిట్యూట్లో కొన్ని లోపాలు నేను చెప్పాను అనుకుందాం. అక్కడ ఆల్రెడీ ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు. ఆ లోపాలు చెప్పడం ఒకటైతే అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్స్ మనం అర్థం చేసుకోవటం, ఆ లోపాలకు అవసరమైనటువంటి మార్పుల కోసం ఏదైనా మనం ప్రయత్నం చేయటం, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక 30% మంచి జరుగుతుంది అనుకుందాం. ఈ 30% 50-60% చేయడానికి ప్రయత్నించడం నాది మంచి పని అవుతుందా? ఉమ్, సో ఈ 30% మంచి ఉంది, రైట్? ఈ 70% చెడ్డ ఉంది కాబట్టి వాడిని ఊరికే తిట్టేసి చేసేస్తే ఉమ్, ఆ ఉన్న 1000 మంది పిల్లలకి ఏదైనా ఉపయోగం ఉందా ఉమ్. నేను మాట్లాడేటువంటి మార్పు వల్ల? అవును. అది మన యొక్క ఇంటెన్షన్. మనం ఎప్పుడు మాట్లాడినా దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో కాబట్టి నేను ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా ఆ మేనేజ్మెంట్కి సంబంధించి ఆ ఆలోచన ద్వారా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎంతవరకు ఉన్నారు ఉమ్. అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది కార్నర్ స్టోన్. అయితే సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ 8th క్లాస్ 7th క్లాస్ నుంచే నీట్ ఐఐటి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తున్నాము, పిల్లలకి ఈ క్లాస్తో పాటు ఒక ఎక్స్ట్రా క్లాస్ అని అంటుంటారు కదా, నిజంగా అది 10th క్లాస్ వరకు అది అవసరం అంటారా? పిల్లల మీద ఒక ఎక్స్ట్రా బర్డెనే కదా, మీ అభిప్రాయం ఏంటి? నేను ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను, అవసరమా సార్? నేను ఒకటి చెప్తానండి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రైట్ ఫుడ్ ఇవ్వాలనేది మీ ఉద్దేశం, రైట్? రైట్ ఫుడ్ ఇవ్వాలనేది ఉద్దేశం. సో అప్పుడు మీరు ఏమిటంటే వాడికి జీవితంలో అంటే రోజువారీ రకరకాల ఫుడ్స్ తీసుకోవాలి. తినేటువంటి దాని మీద ఇంట్రెస్ట్ నేర్పడం ఇంపార్టెంటా, లేదా ఒక పర్టికులర్ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ నేర్పించడం ఇంపార్టెంటా అంటే ఏమంటారు? ఓకే, వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఉంటే రైట్. సో అందుకనే
అందుకనే మీరు అట్లా కాకుండా ఇది మాత్రమే కాకుండా. అనుకునేటప్పుడు ఏం జరుగుతుంది? మీరు చిన్నపిల్లలకి మనం జనరల్గా ప్రతి తల్లికి ఎదురయ్యేటువంటి సమస్య ఇది. ఇది మంచిది ఫుడ్ వాడికి. సో ఇది మంచి ఫుడ్ అనేటప్పుడు దాన్ని కుక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే కుక్కడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు ఏం జరుగుతుంది? వాడు మీరు ఎంత కుక్కడానికి ప్రయత్నించారో వాడు అంత దూరంగా జరుగుతుంది. వెళ్ళిపోతాడు. రైట్ అండి. సో ఇప్పుడు అట్లా కాకుండా దాని వాల్యూ తెలిసేటువంటి విధంగా మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాడు రైట్ ఏజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఏది కరెక్టో, ఏది అవసరమో, ఏది అవసరం కాదు అనేటువంటిది వాడు డిసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. అలా కాని సందర్భంలో ఏమవుతుందంటే, అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూత్ అంతా కూడా, నేను ఈ మధ్యకాలంలో మెడికల్ టెస్ట్కి వెళ్ళా. జనరల్గా యాన్యువల్ మెడికల్ టెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఉంటాయి కాబట్టి నేను వెళ్ళా. నేను ఆశ్చర్యపోయాను శ్రీదేవి గారు అక్కడ. ఎందుకో చెప్పండి. జనరల్గా మెడికల్ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏ గ్రూప్ అక్కడ చూడటానికి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ టెస్టులు చేయించుకునేటువంటి వాళ్ళు మన ఏజ్ అంటే ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్? మీరు నమ్మరు, అక్కడ 80% 20 to 35 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా సెంటర్కి వెళ్ళండి, 20 to 35 మధ్యలో ఇప్పుడు వాళ్ళకి కూడా అవేర్నెస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము కూడా బాగుండాలి, అంటే నేను అక్కడ జనరల్ గా సరదాగా మాట్లాడుతుంటాను ఎవరితో అయినా, అంటే కొంచెం ఒక ఆలోచన ద్వారా, అంటే అక్కడ ఏం జరుగుతుందని మనకు అర్థం అవుతుంది అనేది నా ఉద్దేశం. సో మాట్లాడినప్పుడు అందరూ అందులో చాలా మంది ఏదో సమస్యతో వచ్చిన వాళ్ళే. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు జనరల్ గా ఒక అవేర్నెస్ తో ఎవ్రీ ఇయర్ ఒక టెస్ట్ కోసం వెళ్ళటం అనేది వేరే. అలా కొంతమందే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కడతారు, వాళ్ళు ఒక టెస్ట్లు ఉంటుంది, అట్లా చేయించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మెజారిటీ అక్కడ ఉన్నారు. నేను ఇందాక ఇప్పుడు చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ కి సంబంధించి, ఇప్పుడు రోజు బిర్యానీ తినాలి హైదరాబాద్ లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి, సంవత్సరం అయ్యేటప్పటికి. ఆ విధంగా మీరు అడిగిన క్వశ్చన్కి 8th నుంచే లేదా 6th నుంచే ఐఐటి కోచింగ్ అవసరమా? ఐఐటి కోచింగ్ అది పక్కన పెడదాం కాసేపు. అసలు ముందు వాడికి ఇంట్రెస్ట్ నేర్పించండి. చదివే దాని మీద ఇంట్రెస్ట్ నేర్పించండి. ఆవిడ ఐఐటి క్రాక్ చేస్తాడా, నీట్ క్రాక్ చేస్తాడా, యూపీఎస్సీ క్రాక్ చేస్తాడా, ఎన్డీఏ క్రాక్ చేస్తాడా, లేదు వేరేది ఏదైనా క్రాక్ చేస్తాడా అనేటువంటిది వాడు డిసైడ్ చేసుకుంటాడు. తర్వాత మీకు అసలు ఇంట్రెస్టే లేకుండా క్లాస్కి, అసలు మామూలు క్లాసులకే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఐఐటి జేఈ క్లాసులను, నీట్ క్లాసులను పెట్టేసి చేస్తే మీరు ఒక అపోహ తప్ప, మీరు ఒక భ్రమలో ఉండటం తప్ప ఉపయోగం ఉండేటువంటిది ఏమీ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చదివించడం కాదండి, ఇంట్రెస్ట్ పిల్లడికి ఎందుకు వస్తుందండి? రాదు. తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది? ఆ జేఈ నీట్ జర్నీ అనేటువంటిది ఒక ఛాలెంజింగ్ జర్నీ అండి. ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజింగ్. సో ఎప్పుడైతే ఆ ఛాలెంజింగ్ జర్నీలో పిల్లవాడు ర్యాంక్ వచ్చిందా లేదా తర్వాత విషయం, అందరికీ ర్యాంక్ కూడా రాదు, ర్యాంక్ వచ్చిన సీట్ రాదు. ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు గమనించాలి. సో దాంట్లో వాస్తవంలో ఫైనల్గా వాడు అందులో వచ్చాడు అంటే ఓకే, రాకపోయినా వీడు నిలబడగలగాలి కదా. మీరు గుడ్డిగా జేఈ నీట్ అని మాత్రమే మీరు ముందుకు వెళ్తున్నారు. ఆ ముందుకు వెళ్తున్నప్పుడు మీకు రాదు. ఎంతమందికి రాదు? 100లో ఐఐటీలో ఎన్ని సీట్లు ఉంటాయండి? 17,000 సీట్లు ఉంటాయి సుమారుగా. రాస్తున్నది ఎంత? 13 లక్షల మంది. 98 మందికి రాదు. మీకు 98 మందికి 99 మందికి రాదు. మీరు రాని దాన్ని మీరు అది మాత్రమే వేయమంటే మీరు 99 ఫెయిల్ చేసేసారు కదా. అదే నీట్ అనుకోండి. ర్యాంక్ ఇంపార్టెంటా, మార్కులు ఇంపార్టెంటా? ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. దానికి ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఇంపార్టెంట్ అండి. ఒక మొక్కని మీరు పాతారు, ఆ పాతిన మొక్క యొక్క ఫలాలు మీరు తీసుకోవాలి. మీరు ఫలాల కోసమే మీరు మాట్లాడితే, ఈ మధ్యలో ఆ మొక్కకి చేయాల్సినటువంటి సపరిచర్యలు మీరు చేయకుండా ఫలాల కోసమే మీరు మాట్లాడుతూ ఉంటే ఆ ఫలాలు ఎలా వస్తాయి మీకు? రైట్? సో ఇప్పుడు ఇది మీరు స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ ఫలాలు రావటానికి చివరిలో మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ చివరిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆ టైంలో అంతకు ముందు ఈ మొక్క దాని శక్తిని తెచ్చుకోగలిగితే, అది బలంగా రాగలిగితే, అది ఆటోమేటిక్గా మీరు అనుకున్న ఫలాలు వస్తుంది. మీరు ఇదేమీ చేయకుండా ఫలాల కోసం చూస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే. జేఈ నీట్ జర్నీలో మీరు ర్యాంకు మార్కులు. సో మీరు అసలు ప్రాసెస్సే లేదు.
ఇక్కడ ఒక స్ట్రాటజీనే బిల్డ్ అవ్వలేదు పిల్లవాడికి. ఏ రోజుకి ఆ రోజు సతమతం అవుతున్నాడు. ఎక్కువ మందికి నైట్ మేర్ కింద తయారవుతుంది. అసలు ఇంట్రెస్టే లేకుండా పోతున్నాడు. మీరు 8 లక్షలు కట్టారు, 3 నెలలకే దాని నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. మీరు దాని మీద ఇంట్రెస్ట్నే కోల్పోయారు. మీరు ఆ ఇంట్రెస్ట్ కోల్పోయినటువంటి వాడు ప్రయత్నం చేస్తాడంటారా? ప్రయత్నం ఆపేస్తాడు. ప్రయత్నం ఆపేసిన వాడు ఫెయిల్ అయ్యాడని మీరు అంటే ఇది ఎంతవరకు సమంజసం? తప్పు మనదే అవుతుంది అప్పుడు కదా. ఎగ్జాక్ట్గా. అప్పుడు ఏమవుతుంది, వాడు నమ్ముతాడు కదా. అసలు వీడు ప్రయత్నం చేసి రాలేదనుకోండి, ఆ లోపం తెలుసు. అసలు ప్రయత్నమే చేయలేని వాడికి మీరు ఇచ్చే అనాలిసిస్ ఏముంటుందండి? అది జరుగుతున్న సమస్య. ఇది బాగా చెప్పారు. పేరెంట్స్ కి బాగా అర్థం అవ్వాలి. ఏదైతే జీవిత లక్ష్యం అని మనం అనుకుంటున్నామో ఆ లక్ష్యానికి సంబంధించి సన్నద్ధం కాకుండా పంపితే, అంటే మీరు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎంత పెద్ద డిస్కషన్ లేకుండా. మీరు ఇక్కడి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్కి, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పర్టికులర్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆ పర్టికులర్ ప్లేస్కి చక్కగా స్ట్రాటజీ వేసుకుని ఎలా వెళ్ళాలి, ఏ రూట్ వెళ్ళాలి ఏంటనేది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని చేస్తారు, ప్లాన్ చేసుకుంటారు. రైట్? మీకు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సర్లే అప్పుడు చూసుకుందాం అనుకుంటే మీరు ఏం జరుగుతుంది చెప్పండి. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ టైంకి వెళ్ళలేము, ఇది కూడా అది అవ్వకపోవచ్చు. ఇది కూడా అంతే. ఈ మధ్య పాపం పిల్లలు ఏమిటంటే, బాధ ఏమిటంటే, పేరెంట్స్ ఇలా లక్షలు కడతారు, 6 నెలలు తిరగకుండా వచ్చి మా అమ్మాయి చదవనంటుందండి, మా అబ్బాయి చదవనంటున్నాడండి, అసలు స్కూల్కి వెళ్ళనంటున్నాడు. అసలు స్కూల్కి వెళ్ళనంటే విపరీతం ఏమిటంటే, ఇప్పుడు ఆ కాలేజెస్ కూడా పిల్లవాడు స్కూల్కి రాకపోయినా మా ఫీజు మాకు కట్టేసాడు, ఎగ్జామ్కి వచ్చి రాసుకుంటాడు దరిద్రపు పరిస్థితి కూడా పట్టుకొచ్చారు ఇప్పుడు కాలేజీకి వెళ్ళకుండా. సో మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఎంసీఏలు కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి మీకు. అసలు ఆ కాలేజెస్కి వెళ్ళి అసలు అటెండెన్స్ కూడా లేకుండానే ఎగ్జామ్స్ రాయించేటువంటి పరిస్థితికి మనం వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. డబ్బులు కావాలి, వాళ్ళు రావట్లేదు, ఎగ్జామ్ మేము రాయిస్తాంలే అని అనుకుంటున్నారు అంతే. కానీ ఆ ఎగ్జామ్లో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు, అది ఇంపార్టెంటా? సో ఇప్పుడు ఇందులో ఒక రకం ఉంది. అంటే ఇక్కడ సొసైటల్ డిఫరెన్సెస్లో, అంటే ఇంప్రూవ్మెంట్లో లేదా డెవలప్మెంట్లో ఒక డిఫరెన్స్ వచ్చింది. ఈ పిల్లలు ఈ మధ్య కాలంలో కొన్ని స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి, లేదా అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ని అర్థం చేసుకున్నారు. వీళ్ళు స్కిల్ ఎన్హాన్స్ చేసుకుంటే వాడు ప్రయాణం ఆగట్లేదు. ఇదివరకులా కాదు. మీకు ఇదివరకు సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని ఎవడు కనీసం లోపలికి రప్పించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఆ స్కిల్స్ ఉంటే మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోయినా ఉంది. అలా కొంతమంది ఇది లేకుండా సక్సెస్ అయినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఏమిటంటే చివరి వరకు కూడా ఏమిటంటే అది వచ్చిన తర్వాత చూసుకుందామని మధ్యలో చాలామంది అలాగా సెంటర్లో నిలబడి ఏం చేయాలో తెలియకుండా దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. మీరు అందుకోసమే 15-20 లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసిన తర్వాత అయినప్పటికీ ఆ తర్వాత కోర్సెస్ నేర్చుకోవటానికి మనకు అమీర్పేటలోనే హైదరాబాద్లో ఎంతమంది చుట్టుపక్కల నుంచి వస్తున్నారు, ఎంత పెద్ద మార్కెట్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? పెట్టుకోలేని వాళ్ళందరూ అలా వచ్చి కొంచెం కోచింగ్ తీసుకుంటున్నారు. పెట్టుకునే వాళ్ళు మీరు డిగ్రీ పూర్తయినప్పటికి రావాలి కదండి, అది రాలేదు కదా. మరి ఇంజనీరింగ్ కాలేజీకి 10-15 లక్షలు ఖర్చు పెట్టారు, 20 లక్షలు ఖర్చు పెట్టారు, మరి రాలేదు కదా. అక్కడ సమస్య ఏమిటంటే పిల్లల యొక్క, అంటే సొంత పిల్లల యొక్క ఇది ఎవరు చెప్పుకోరండి బయటికి. సో అది ఆ ఎమోషనల్ వీక్నెస్సే బయట వాళ్ళకి వరంగా మారేటువంటి పరిస్థితి. సూపర్. అమ్మా, అసలు 11th 12th లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలానండి, చాలా. అంటే ఒకటే, నేను అనేది ఒకటే, వాళ్ళ యొక్క ఆ సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే ఉంటుందో, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో, ఇది పోతుందండి. అది నేను చెప్పేటువంటిది ఒకే ఒక మాటలో నేను చెప్పాను. లేదంటే మీలాంటి ఆథర్స్ సజెషన్ తీసుకొనైనా ముందుకు వెళ్ళాలి. ఏంటంటే అసలు అంటే మీకు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అన్నప్పుడు, మీరు ఒకే ప్రాబ్లం చెప్తున్నారు, సొల్యూషన్ దీనికి ఏదన్నా ఉంది అనేటప్పుడు నేను చెప్తాను. ఓకే. సో పేరెంట్స్ చూసారు కదా, 11th 12th అనేది మన బేస్, చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అందుకని ఆ రోల్లో మనం ఎలాంటి అడుగులు వేయాలి, తప్పటడుగులు వేయకుండా ఇక మీదటైనా పేరెంట్స్, మీరు అలాంటి పేరెంట్స్ ఉంటే కనుక, లేదు మేము సుబ్బారావు గారి సజెషన్ తీసుకుంటాము, ఆయన ఏం చెప్తారో విందాము, మన ప్రాబ్లంకి సొల్యూషన్ మనం కనుక్కుందాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సార్ని కాంటాక్ట్ అవ్వండి. తప్పటడుగులు వేయకుండా, మీ పిల్లల్ని కూడా తప్పటడుగులు వేయనీయకుండా ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళండి. ఇది వాళ్ళ ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.